హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి లైఫ్‌స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో, మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ప్రెజెంట్ బెంగుళూరులో వెదర్ అయితే అస్సలు బాగలేదండి. అసలు చాలా రోజుల నుంచి సిక్‌గా ఉన్నాము ఇంట్లో అందరం కూడా. ఏంటో ఈ ఇయర్ నాకు తెలియట్లేదు. ఈ ఇయర్ జూన్ అప్పటి నుంచి కూడా అంటే ఆల్మోస్ట్ మార్చ్ అప్పటి నుంచి అనుకోండి, బాబు సెకండ్ బర్త్‌డే అయిపోయినప్పటి నుంచి ఎవ్రీ మంత్ అంటే మంత్‌కి ఒకసారి డెఫినిట్‌గా సిక్ అవుతున్నాడు. నాకు అది కొంచెం అంటే నెగెటివ్ లాగా అనిపిస్తుందనమాట. అండ్ నాకు కూడా మొన్న బాబు వాళ్ళ స్కూల్ ట్రిప్ ఉన్నింది. ఎళ్ళొచ్చాం. ఫుల్ కోల్డ్. ఇప్పుడు కూడా ఇంకా తగ్గలేదు. సో, ఇప్పుడైతే నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే అమెజాన్ నుంచి తీసుకున్నాను. అవి మీకు చూపిస్తాను. రెగ్యులర్‌గా నేను యూజ్ చేసేవే. మీకు కూడా యూజ్ అవుతుందేమోనని చెప్పేసి. దాని తర్వాత నేను కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ నేను కొంచెం మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్‌కి నేను అలవాటు పడలేదు. యూజ్ చేయట్లేదు. మాయిశ్చరైజర్ మాత్రం డెఫినిట్‌గా యూజ్ చేస్తున్నా. అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చూపించాను. సెరావే అది చాలా బాగుంది. డ్రై స్కిన్ వాళ్ళు అలాగే ఈ ఇట్లాంటి వెదర్‌లో బెంగుళూరులో ఉండేలాంటి వెదర్‌లో ఉండే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. సో, ఇక్కడైతే నేను ఫేస్ వాష్ అయితే ఇది ధర్మాకో నుంచి తీసుకున్నానండి. 2% నియాసినమైడ్ ఉంటుంది. జెంటిల్ స్కిన్ క్లెన్జర్. అలాగే నాకు మాయిశ్చరైజర్‌లో కూడా నియాసినమైడ్ ఉంది. అండ్ నేను ఒక సీరమ్ తీసుకున్నాను. అందులో కూడా నియాసినమైడ్ ఉందనమాట. అయితే మనకి డ్రై, నార్మల్, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగుందని చెప్పేసి ఇచ్చారు. నాన్ ఇరిటెంట్, 100% సోప్ ఫ్రీ, నాన్ ఆయిల్ స్ట్రిప్పింగ్. సో, ఇది సల్ఫేట్ అండ్ పారాబిన్ ఫ్రీ అండి. సో, మనం కంపల్సరీ అవి చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రెజెంట్ అన్ని ప్రొడక్ట్స్‌లో ఉంటున్నాయన్నమాట. సో, మీరు డెఫినిట్‌గా చూసి తీసుకోండి ఫస్ట్ ఇది. అండ్ తర్వాత లాక్మే నుంచి ఇదొక పర్ఫెక్ట్ రేడియన్స్ క్రీమ్ తీసుకున్నానండి. ఇది నేను రెగ్యులర్‌గా యూజ్ చేస్తాను. అంటే ఇంట్లో ఉంటే యూజ్ చేయనండి. బయటకి వెళ్తున్నప్పుడు మాత్రం యూజ్ చేస్తాను అనమాట. బయటకంటే ఇక్కడ లోకల్‌గా వెళ్తే కాదు. ఏదన్నా కొంచెం దూరంగా వెళ్తున్నాను, ఎవరినైనా కలవడానికి కానీ అట్లాంటప్పుడు మాత్రం యూజ్ చేస్తాను. సో, ఇది ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చూపిచ్చున్నా. మీకు బోర్ వచ్చేస్తుంటది. బట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే చూపిస్తున్నాను. సో, బావుంటుందండి ఇది. నాకైతే బాగా సెట్ అయింది. కొన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా నేనిది. సెట్ అయింది కాబట్టి తీసుకున్నా. ₹250 అలా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి. అండ్ తర్వాతయితే ఇది కొత్తగా తీసుకున్నానండి. లాక్మే నుంచి 925 సీసీ క్రీమ్ అనమాట. ఎస్‌పీఎఫ్ 30 ఉంటది. ఇదేంటంటే కొంచెం మనకి గ్లోగా గూడా అనిపిస్తుందనమాట. ఓన్లీ సీసీ కాకుండా. సో, ఇది కాస్ట్ అయితే 375. మనకి అమెజాన్‌లో ఎప్పుడు ఆఫర్స్ రన్ అవుతుంటాయి కాబట్టి తక్కువ కాస్ట్‌కే వచ్చేస్తుంది. సో, ఇదైతే నేను ఎక్కువ యూజ్ చేయట్లేదండి. తీసుకొని కూడా చాలా రోజులయింది. బట్ యూజ్ చేయట్లేదు. తక్కువ యూజ్ చేస్తా ఇటువంటి మేకప్ రిలేటెడ్‌వి. జస్ట్ నార్మల్‌వయితే యూజ్ చేస్తా కాబట్టి ఇంకా యూజ్ చేయలా. యూజ్ చేసిన తర్వాత చెప్తాను. అయితే నేను సన్ స్క్రీన్ ఒకటి తీసుకున్నానండి. ఇది ఫాక్స్‌టైల్ కంపెనీ నుంచనమాట. సో, ఇది గ్లో సన్ స్క్రీన్ ఎస్‌పీఎఫ్ 50 PA+++, 4+ ఉన్నాయి. సో, నాకు సన్ స్క్రీన్ గురించి పెద్దగా ఐడియా లేదండి. నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను. బట్ ఇంక నుంచి రెగ్యులర్‌గా యూజ్ చేయాలనుకుంటున్నాను. ప్రెజెంట్ మనం చాలా డాక్టర్ రిలేటెడ్ షార్ట్స్ అట్లాంటివి చూస్తున్నాం కదా! వాళ్ళు కంపల్సరీ అని చెప్తున్నారు. అండ్ మేము పాపకి హాస్పిటల్‌కెళ్ళినప్పుడు గూడా కంపల్సరీ అని చెప్పారు. పిల్లలకు కూడా మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్. నేనైతే మాయిశ్చరైజర్ అలవాటు చేసేసుకున్నాను. అదంటే మనకి స్నానం చేసి రాంగానే అంటే అదైతే మనకేంటంటే వాష్ చేయంగానే డ్రైగా అనిపిస్తది కదా! మనకు కొంచెం ప్యాచీగా అనిపిస్తది. కాబట్టి డెఫినిట్‌గా యూజ్ చేసేస్తున్నాను. బట్ ఇది మాత్రం ఇంకా అలవాటు చేసుకోలేదు. సో, చూడాలి అలవాటు చేసుకుంటాను. ఇది కూడా ఎలా ఉందో మరి ఫాక్స్‌టైల్ తెప్పించుకున్న ఫస్ట్ టైమ్ ఈ బ్రాండ్ బానే ఉందని చెప్పి మీరెవరైనా యూజ్ చేసుంటే తప్పకుండా చెప్పండి ఏ బ్రాండ్ బాగుంది అని. అండ్ తర్వాతయితే నేను షుగర్ పాప్ నుంచి షుగర్ పాపేనా? కాదండి. స్విస్ బ్యూటీ నుంచి ఒక కాజల్ తీసుకున్నాను. ఇదైతే ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఇది నాకైతే కొంచెం ఇప్పుడు నేను పెట్టుకొనున్నాను కదా! ఇదే అనమాట. నేను ఇంతకుముందు కొన్ని యూజ్ చేస్తున్నా. సేమ్ అట్లానే ఉందండి. పెద్దగా ఏమి అనిపించలేదు. బట్ నాకు మరీ కింద అవుతున్నట్టు అలా అయితే అనిపించలేదు. సో, అంటే స్మజ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అని ఇచ్చారు. బట్ ఎక్కువ టైం అయితే ఉంటుంది అని అనిపించింది నాకిది మాత్రము. లైక్ ఈ మధ్య నేను ట్రిప్‌కెళ్ళినప్పుడు గూడా యూజ్ చేశాననమాట. బానే ఉండింది. నాకేం కింద బ్లాక్ అయిపోయినట్టు అట్లా ఏమి అనిపించలేదు. ఇప్పుడు గూడా మార్నింగ్ పెట్టుకున్నా ఇప్పుడు గూడా నాకేం అనిపించట్లేదు అట్లా అయిపోయింది అన్నట్టు. సో, ఇదొకటి. ఇప్పుడు నేను చూపించినవన్నీ గూడా రెగ్యులర్‌గా యూజ్ చేసినవేనండి. సో, ఇంతే అనమాట. ఇవి నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్రొడక్ట్స్. అండ్ నెక్స్ట్ కొన్ని మాట్లాడతానన్నాను కదా! ఇక మనం మాట్లాడుకుందాం. సో, నెక్స్ట్ అయితే మనం వీడియో కంటిన్యూ చేద్దామండి. నేను ఏంటో మీకు వంటలు కానీ ఇట్లాంటివి ఏం చూపించట్లేదు. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం నన్ను చాలామంది గోల్డ్ స్కీమ్ గురించి అడిగారు. నేను అప్పుడు ఒక వీడియో చేద్దామని చెప్పేసి రెడీ చేశాను. బట్ అది ఎందుకో డిలీట్ అయిపోవడం వల్ల కొంచెం కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయాయన్నమాట. మళ్ళీ రీషూట్ చేద్దాంలే అనుకున్నాను కానీ బట్ కుదరలేదు ఇప్పటి వరకు. సో, నాకు అందులో అడిగినవి కొన్నైతే నేను షేర్ చేస్తానండి. అండ్ ఏంటంటే మెయిన్ ఎక్కడ బెటర్ అండి స్కీమ్ గురించి డీటెయిల్స్ చెప్పమన్నారు. సో, స్కీమ్ ఎక్కడ బెటర్ అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఒకలాగుంటదండి.
కర్ణాటకలో ఒకలాగుంటుంది. సో, మనకి ఆంధ్రాలో ఇంకా సీబీజే అని చాలా చాలా ముకుందా జ్యువెలర్స్ అని ఇట్లా చాలా నేమ్స్ నేను కొత్తవి గూడా విన్నాను. అలాగే మనకి ఓల్డ్‌వి గూడా చందన బ్రదర్స్ కానీ ఉన్నాయన్నమాట. లైక్ సీఎంఆర్ ఇవన్నీ కూడా. సో, అక్కడ మనకి డిజైన్స్ బావుంటాయని చెప్పేసి విన్నాము. ప్రతి దగ్గర గూడా మనకి హాల్‌మార్క్ అనేది ఉంటది. సో, మీరు చూజ్ చేసుకునేటప్పుడు మంచిది చూజ్ చేసుకోండి. ఎస్పెషల్లీ మీరు స్కీమ్ పే చేసేటప్పుడు. ఎందుకంటే స్కీమ్ మనం 11 మంత్స్ కట్టాలి. మన అమౌంట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటది. సో, అందుకని మనము చిన్న చిన్న షాప్స్‌లో ఏంటంటే కొంతమంది మోసం చెయ్యొచ్చు. అట్లా కొన్ని జరిగాయి కాబట్టి, అట్లా కాకుండా కొంచెం మంచివి చూస్ చేసుకొని పే చేయమని చెప్తాను. ఆంధ్రాలో చాలా ఉన్నాయండి. హైదరాబాద్‌లో కావచ్చు, మన హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణ అయిపోయింది కాబట్టి, సో, అక్కడ గాని, మన ఆంధ్రాలో గాని చాలా ఉన్నాయి. సో, అక్కడ గురించి నాకు ఎక్కువ డీటెయిల్స్ అయితే తెలీదండి. ఇక్కడ నేను బెంగుళూరులో అయితే గనక ఎక్కువ నేను యూజ్ చేసింది జిఆర్‌టీ అలాగే ఖజానా అనమాట. రిమైనింగ్‌వి బాగోవా అంటే బావుంటాయండి. బట్ స్కీమ్స్ మనకి వర్త్ అనిపిచ్చేయి కొన్నుంటాయి కదా! ఇప్పుడు జియోలకాస్‌లో గూడా స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే మనకి ఫ్లెక్సీ ప్లాన్ అనేది ఉండదనమాట. దీంట్లో ఫ్లెక్సీ ప్లాన్ అనేది ఉంటది. జిఆర్‌టీలో కానీ, ఖజానాలో కానీ. రిమైనింగ్ ఎక్కడా కూడా నేను ఫ్లెక్సీ ప్లాన్ ఉంది అని చెప్పి నేను వినలేదు. ఇంతకీ ఫ్లెక్సీ ప్లాన్ అంటే ఏంటక్కా అని అడుగుతారేమో. సో, ఏం లేదండి. మనకి 2, 3 రకాల స్కీమ్స్ ఉంటాయి గదా! ప్రతి దాంట్లో కూడా. మనం ఆహ్, ప్రతి మంత్ కూడా ఒక ఫిక్స్‌డ్ అమౌంట్ అంటే మన రూ. 1000 దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయొచ్చండి. రూ. 1000 దగ్గర నుంచి ఎంతైనా కట్టుకోవచ్చనమాట. అంటే ఎవ్రీ మంత్ కూడా ఫిక్స్‌డ్ అమౌంట్ అనేది ఉంటది. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 10,000 కట్టాననుకోండి. ఈ రోజు రేట్ ప్రకారం, ఈ రోజు రేట్ ఎంతుంది? 12,000 ప్లస్ ఉంది. సో, 10,000కి నాకు ఈ రోజు రేట్ ప్రకారం ఎంత గ్రామ్స్ అయితే అక్యుములేట్ అవుతదో అది నాకు బ్లాక్ అయిపోతదనమాట. సో, ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ 0.75 గ్రామ్స్ వచ్చిందనుకోండి. సో, అది నాకు ఫిక్స్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మంత్ నేను కట్టేటప్పుడు ఒక 11,000కి మనకి ఒకవేళ తగ్గిందనుకోండి కాస్టు. సో, మనం అనుకోవడమే తగ్గుతదో లేదో తర్వాత విషయం కానీ. సో, 11,000కి తగ్గిపోయిందనుకోండి. 11,000కి మనం కట్టే 10,000కి 0.9 గ్రామ్స్ వచ్చిందనుకోండి. 0.9 గ్రామ్స్ మనకి ఇది యాడ్ అవుతది. అలా మనం 11 మంత్స్ అనేది పే చేయాల్సుంటది. మనం 11th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడైనా సరే తీసేసుకోవచ్చనమాట. అండ్ ఇది ఈ డేట్ లోపల కట్టాలా అలా ఏం లేదండి. ఇప్పుడు యాక్చువల్ మలబార్‌లో అనుకోండి మంత్‌కి స్టార్టింగ్‌లో అంటే 5థ్ లోపల గానీ, 10థ్ లోపల గానీ పే చేయాలని ఉంటది. బట్ జిఆర్‌టీలో కానీ, ఖజానాలో కానీ మనకి ఏ రోజైనా కట్టుకోవచ్చండి. అంటే ఈరోజు మనకి కొంచెం గోల్డ్ రేట్ తక్కువుంది. ఇంతకన్నా తగ్గదు అనుకున్నామనుకోండి తగ్గొచ్చు, పెరగొచ్చు. అది మన చేతుల్లో లేదు కాబట్టి మనకు అనిపించినప్పుడు మన దగ్గర ఎప్పుడైతే డబ్బులుంటాయో అప్పుడు మనం కట్టేసుకోవచ్చనమాట. సో, ఇది ఇలా అయినా మనం తీసుకోవచ్చు. ఎండింగ్ అప్పుడు 11 మంత్స్ అప్పటికి మనకు ఒకవేళ 10,000 నేను పే చేశాననుకోండి. దానికి ఒక 7, 8 గ్రామ్స్ వచ్చిందనుకోండి. ఆ 7, 8 గ్రామ్స్ మనం తీసేసుకోవడం. ఒకవేళ మనం తీసుకునేటప్పుడు ఇప్పుడు మనం 12,000 అట్లా పే చేసున్నాం కదా! ఆ రోజు ఒకవేళ రేట్ తగ్గుండి 10,000 అనుకోండి. మనము ఏదైతే డబ్బులు కట్టామో 10,000 అంటే మనం 11 మంత్స్‌కి 1,10,000 కడతాం కదా! ఈ 1,10,000 అమౌంట్‌కి ఆ రోజున్న రేట్ ప్రకారం ఎన్ని గ్రామ్స్ వస్తదో, రెండిట్లో ఏది ఎక్కువ గ్రామ్స్ వస్తే అది మనం చూస్ చేసుకొని, ఆ రోజు అది అన్ని గ్రామ్స్ మనకి వస్తుంది. అది మనం తీసుకొని స్కీమ్ అనేది క్లోజ్ చేసేయొచ్చనమాట. సో, ఇది. ఫ్లెక్సీ అంటే ఇదనమాట. అంటే మనం గ్రామ్స్ లెక్కనైనా తీసుకోవచ్చు. లేదా అమౌంట్ లెక్కనైనా తీసుకోవచ్చు. సో, ఇది మంచి బెనిఫిట్ అండి. మనకు ఆ రోజు తగ్గుతదేమో అప్పుడు ఎట్లాగా అని ఎవరికైనా అనిపిస్తే ఇది తీసుకుంటే బెటర్. అండ్ ఈ మధ్య కాలంలో గిఫ్ట్స్ అనేది అంతకుముందు ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు తీసేశారు. బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. రీసెంట్‌గా ఒక 2, 3 మంత్స్ నుంచి మనకి ఖజానాలో అయితే గిఫ్ట్స్ ఇస్తున్నారు. మనం స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు. గిఫ్ట్స్ కూడా బావున్నాయండి. నేను కూడా తీసుకున్నాను. చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో. సో, బావున్నాయి. క్వాలిటీ మంచిగా ఉంది. జిఆర్‌టీలో కూడా సేమ్ ప్లాన్ ఉందండి. బట్ నేనైతే తీసుకోలేదు జిఆర్‌టీలో. ఒక 3, 4 ఇయర్స్ అయిపోతుందనుకుంటా నేను జిఆర్‌టీలో స్కీమ్ పే చేసి. సో, రీజన్ అక్కడ గోల్డ్ బాగోదా అంటే అలా ఏం లేదండి. గోల్డ్ బావుంటుంది. ప్యూరిటీ అంతా కూడా బానే ఉంటుంది జిఆర్‌టీలో. సో, నాకేమనిపించిందంటే జిఆర్‌టీలో డిజైన్స్ అనేవి నాకు ఎప్పుడు అంటే నేనెళ్ళినప్పుడల్లా నాకు సేమ్ డిజైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అలాగే మధ్యలో వాళ్ళేం చేశారంటే, తరుగనేది పెంచేశారు. అండ్ తర్వాత ఫ్లెక్సీ గూడా తీసేశారు. అంటే ఉన్నా కూడా మనకి 9%కి తగ్గిచ్చారనమాట. మనకి స్కీమ్ వల్ల బెనిఫిట్ ఏంటి మెయిన్ అంటే 18% తరుగు వరకు మనం పే చేయాల్సిన అవసరం లేదండి. 18% పైన ఎంతైతే ఉంటదో, ఇప్పుడు మనం తీసుకున్న ఐటెమ్ అనుకోండి, లైక్ ఇది నల్లపూసల దండనుకోండి, ఇది మనకి 15%, 18% లోపలుంటది. సో, ఇటువంటి ఐటెమ్‌కి మనం ఎటువంటి వేస్టేజ్ పే చేయకుండా మనం 11 మంత్స్ కట్టేదే ఈ బెనిఫిట్ కోసం అనమాట. వేస్టేజ్ పే చేయకుండా ఉండడం కోసం. జీఎస్టీ అనేది కామన్‌గా మనం పే చేయాలి కదా! సో,
ఇది 21% ఉందనుకోండి ఒకవేళ. 21% అంటే 18%లో మనం కట్టం కాబట్టి జస్ట్ 3%కి మనమైతే వేస్టేజ్ అనేది పే చేయాల్సుంటుందనమాట. వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ పే చేయాల్సుంటుంది. సో, తర్వాత రిమైనింగ్ 3% మనం పే చేయాల్సుంటుందనమాట. అండ్ తర్వాత మనం ఒకవేళ వెయిట్ ఎక్కువ తీసుకున్నామనుకోండి, మనకి 8 గ్రామ్సే వచ్చింది. మనకు 10 గ్రామ్స్ ఐటెమ్ నచ్చింది. ఆ 2 గ్రామ్స్‌కి మనము ఆ రోజున్న రేటు మనం ఏ రోజైతే తీసుకుంటామో ఆ రోజు గోల్డ్ రేట్ వేస్తారు. అలాగే దానికి ఒక 18% వేస్టేజ్ ఉందనుకోండి, ఆ 18% వేస్టేజ్ మనము కట్టాల్సిందే. సో, అది. అది మనం చూసుకొని తీసుకోవాలి. మనకొచ్చిన బడ్జెట్ మీ దగ్గర డబ్బులున్నాయనుకోండి 2 గ్రాములు పెట్టినా పర్లేదనుకుంటే పెట్టుకొని తీసుకోవచ్చు. లేదు మన బడ్జెట్ ఇంతే. మనం ఇంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదనుకుంటే, మనకొచ్చిన వెయిట్‌లోనే మనం చూసి తీసుకోవాల్సుంటుంది. సో, జిఆర్‌టీలో ఎందుకు స్టాప్ చేశాననే చెప్తున్నాను కదా! సో, అదేంటంటే నాకు మధ్యలో వాళ్ళు 9%కి చేశారనమాట. ఫ్లెక్సీ ప్లాన్‌లో గోల్డ్ అక్యుములేషన్‌కి. ఎందుకంటే మనకి గోల్డ్ అనేది అసలు ఒక స్టాండర్డ్ లేకుండా, స్టేబుల్ లేకుండా ఎట్లా అంటే అట్లా పెరుగుతూ వచ్చేసింది కదా! దానివల్ల వాళ్ళు జిఆర్‌టీ వాళ్ళ స్కీమ్ తీసేసి 9% వరకు పెట్టారు. సో, అప్పుడు ఎక్కువ మంది స్కీమ్స్ జాయిన్ అయినట్లేరు. మళ్ళీ వాళ్ళు ఒక మంత్స్ బ్యాకో, ఇయర్ బ్యాకో మళ్ళీ పెట్టారనమాట. 18% వరకు తరుగుంది. అక్కడ కూడా సేమ్ ఖజానాలానే ఉంది. గిఫ్ట్స్ కూడా ఇస్తారు జిఆర్‌టీలో. సో, నేనైతే రీసెంట్‌గా పే చేయలేదు కాబట్టి గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి అనేవన్నీ చూడలేదు. మోడల్స్ అయితే రీసెంట్‌గా నేను ఒక పర్పస్ మీద వెళ్ళాను జిఆర్‌టీకి. మోడల్స్ నాకు పెద్దగా అనిపించలేదు. బట్ ఓకే. ఓకే అనమాట. ఇప్పుడు కొంచెం వేస్టేజ్ కూడా ఒక 1 ఆర్ 2% తగ్గించినట్టున్నారు. సో, అది వేస్టేజ్ అనేది ఒక్కొక్క షాప్‌లో ఒక్కోలాగా ఉంటదండి. మోస్ట్‌లీ అంతా ఒకటేలాగా ఉంటదనమాట. అంటే ఒక్కొక్క ఐటెమ్‌కి ఒక 1 ఆర్ 2% తేడాలు తప్పితే అంతా సేమ్ ఉంటది. మనకి 18% వరకు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ బెస్ట్. ఇప్పుడు జోయ్ లుకాస్‌లో కానీ, మలబార్‌లో కానీ నాకు గుర్తున్నంత వరకు అప్ టు 14% ఇస్తారనమాట వాళ్ళు. వేస్టేజ్ అనేది కొంచెం ఎక్కువే ఉంటదక్కడ. సో, నేను తెలిసిన వాళ్ళు తీసుకుంటే చూసాను. నేనైతే ఎప్పుడు పర్చేస్ చేయలేదు అక్కడ మలబార్‌లో అట్లాగా. జోయ్ లుకాస్‌లో మాత్రం ఆఫర్స్ పెడుతూ ఉంటారండి. మీరు ఇట్లా స్కీమ్ పే చేసుకోవడం ఇష్టం లేదు, మేము డైరెక్ట్‌గా తీసుకుంటాం అనుకుంటే, జోయ్ లుకాస్‌లో గోల్డ్ బానే ఉంటుందని చెప్పేసి విన్నాను. నేను గూడా పర్చేస్ చేశాను. బట్ ప్యూరిటీ అనేది బయట చెక్ చేపిచ్చలేదు నేనింకా. సో, మీకు అంటే వాళ్ళెలా ఇయర్‌కి 2 టైమ్స్ 50% ఆఫర్. అంటే తరుగు మీద 50% ఆఫర్ పెట్టి చేస్తుంటారనమాట. సో, అది అట్లాంటప్పుడైనా మీరు తీసుకోవచ్చు. మీకు కొంచెం బడ్జెట్ అనేది తగ్గుతది. అండ్ తర్వాతొచ్చేసరికి చైన్స్ మీద ఎప్పుడైనా ఒకసారి ఒక 5% తరుగు అట్లా పెడుతుంటారు. ఈవెన్ తాళి చైన్స్ మీద కూడా పెడతారనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి తీసుకోవచ్చు. నాకు తెలిసి స్కీమ్ గురించయితే నేను చెప్పాననుకుంటున్నా. బెంగుళూరులో నాకున్న వాటిల్లో అంటే మలబార్, జోయ్ లుకాస్, జోస్ లుకాస్ ఇంకా కొత్తగా చాలా పెట్టారండి రీసెంట్‌గా. ఈవెన్ పీఎంజే కూడా స్టార్ట్ చేసినట్టున్నారిక్కడ. అండ్ బీమా ఉంది. అండ్ ఇవన్నీ చూసుకుంటే నాకు బెస్ట్ అనిపించింది ఖజానాలో. అందులో ఎప్పుడు కూడా నేను వెళ్ళిన ప్రతిసారి కూడా మోడల్స్ అనేవి చేంజ్ అయితే కనిపించాయి నాకు. వేరు వేరు కనిపించాయి. సో, కాబట్టి నేను అంటే సజెషన్ కాదులెండి. నన్నడిగితే కొంచెం ఖజానాలో బెస్ట్ అని చెప్తాను. బట్ మీరు చూసుకోండి. మీకు అంటే ఇప్పుడు నా టేస్టే అందరికి ఉండాలని లేదు కదా! ఇప్పుడు నాకు ఒక రకమైనది నచ్చుతది. మీకు ఇంకొక రకమైనది నచ్చొచ్చు. సో, మీరు ఒక 4 షాపులు తిరగండి ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు. మీకు ఎక్కడ డిజైన్స్ నచ్చాయి? అక్కడ స్కీమ్ ఏంటి? ఏది మీకు బెనిఫిట్‌గా ఉంది? అనేది చూసుకొని స్టార్ట్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్ అండి. సో, నాకు తెలిసి అన్ని డౌట్స్ క్లియర్ చేసినట్టున్నాను. ఇంకా కొన్ని అడిగారండి. బట్ టైం అనేది చాలా ఎక్కువైపోతుంది. సో, ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంది అంటే, ఈ వీడియో కింద కామెంట్ చేశారు అంటే, నేను తప్పనిసరిగా మీకు రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఒక వీడియో కూడా నేను షేర్ చేస్తాను మీ డౌట్స్ మీద. ఎందుకంటే, అవే డౌట్స్ వేరే వాళ్ళకి కూడా ఉంటే క్లియర్ అవుతుందని చెప్పేసి. అండ్ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే కూడా కరెక్ట్ చేయండి. నాకు గుర్తున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఒకవేళ మిస్టేక్ ఏదన్నా ఉంటే కరెక్ట్ చేశారంటే, నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను. సో, ఇదండి ఈరోజు వీడియో. మీకు వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానెల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.